జాగ్రత్తగా ఉండండి. అధికారులకు ఎప్పటికప్పుడు మీరు సమాచారం ఇవ్వండి ముందే. ఇప్పటికే ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది, కలెక్టర్స్ అలర్ట్ అయ్యారు. మీకు నేను ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. వాతావరణ శాఖ రిలీజ్ చేసినటువంటి డీటెయిల్స్ ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. ఏ ఏ ప్రాంతాల మీద ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది అనేది మీకు నేను క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగో దిత్వా ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది, ప్రజెంట్ ఎక్కడ కాన్సన్ట్రేట్ అయి ఉంది అనేది మీరు చూస్తున్నారు. శ్రీలంకకు దాటింది, ఇప్పటికే అప్ స్ట్రీమ్ లో కనిపిస్తుంది, తీరం వెంబడి ప్రయాణిస్తుంది. ఈ ప్రాంతాల్లో క్లౌడ్ ఎక్కడ మీకు చూడొచ్చు. దిస్ ఈజ్ ద సెంటర్. ఈ ప్రాంతాల్లో కొంచెం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది సహజంగా. సో ఈ ప్రాంతాల్లో ఎక్కువ ఎఫెక్ట్ ఉండబోతోంది. ఇదిగో మీరు చూడొచ్చు. ఓవర్ ద సౌత్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ అండ్ అడ్జసెంట్ నార్త్ Sri-Lanka, cyclone storm Ditwa, North Tamil Nadu, Puducherry and the nearby beaches of South Andhra Pradesh are under cyclone warning అంటూ ఇప్పటికే చెప్తున్నారు. ముఖ్యంగా ఇది పుదుచ్చేరి ప్రాంతంలో తీరం దాటుతుందని ముందుగా భావించారు. వాతావరణ శాఖ అంచనా వేసింది పుదుచ్చేరి ప్రాంతంలో తీరం దాటుతుందని. కానీ ఇప్పుడు తీరం దాటే అవకాశం లేదు. తీరం వెంబడి ప్రయాణించి సముద్రంలోనే వీక్ అవ్వబోతోంది, అంటే బలహీన పడబోతోంది అంటూ వాతావరణ శాఖ చెప్తోంది. సో బీ కేర్ఫుల్. మీ ప్రాంతాల్లో సిచ్యువేషన్ ఎలా ఉందనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఏ ఏరియాల్లో వర్షం పడుతుంది, ఎక్కడెక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందనేది మాతో షేర్ చేసుకోండి. ఇక్కడ మీరు చూస్తున్నారు వాతావరణ శాఖ రిలీజ్ చేసినటువంటి మరొక మ్యాప్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మోస్ట్లీ కాన్సన్ట్రేటెడ్ ఏరియాస్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఎక్కడెక్కడ ఎక్కువ కాన్సన్ట్రేషన్ కనిపిస్తుంది అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. ఇదిగో నెల్లూరు, తిరుపతి, చెన్నైకి కొంచెం అప్ స్ట్రీమ్ లో కనిపిస్తుంది. కావలి, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు ఈ 3 ప్రాంతాల్లో విపరీతమైనటువంటి వర్షాలు, భారీ వర్షాలు ఉండబోతున్నాయి. అత్యంత భారీ వర్షాలు, భారీ వర్షాలు కూడా కాదు, అత్యంత భారీ వర్షాలు. అట్ ద సేమ్ టైం ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ ప్రాంతాల్లో, అంటే ఈ చెన్నైకి కొంచెం కింద ప్రాంతంలో కూడా ఇప్పటికే తీవ్రమైనటువంటి ప్రభావం కనిపిస్తుంది. ఇది ఈ తీరం వెంబడి ఇలా అప్ స్ట్రీమ్ ఉండబోతుంది. సో రేపటికి గుంటూరు, ఈ విజయవాడ ఈ ప్రాంతాల్లో కూడా అత్యంత భారీ వర్షాలు ఉండబోతున్నాయి. ఈరోజు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు ఉంటే రేపటికి గుంటూరు, విజయవాడ ఈ ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు ఉండబోతున్నాయి. ఎల్లుండికి ఇంకా పైకి వెళ్ళి విజయనగరం, విశాఖపట్నం, కోనసీమ ఈ ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు ఉండబోతున్నాయి. ఓవరాల్గా ఏపీ మొత్తం వర్షాలు ఉంటాయి. అత్యంత భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో ఉంటే మిగతా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉండబోతున్నాయి. అలాగే తెలంగాణ మీద, ఏపీని ఆనుకొని ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల మీద ఎఫెక్ట్ ఉండే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణలో సైతం వర్షాలు పడబోతున్నాయి. కానీ తెలంగాణలో చలి తీవ్రత భారీగా ఉండే అవకాశం ఉంది. అంటే వెదర్లో తడి పెరగడం వల్ల, తేమ శాతం పెరగడం వల్ల ఎక్కువ చలిగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక మరోవైపు ఏపీకి ఇది డబుల్ ఇంపాక్ట్ ఉండబోతుంది. ఓ పక్క వర్షం, ఇంకో పక్క చలి, ఈ రెండు కలిసి డబుల్ ఇంపాక్ట్ ఉండబోతుంది ఏపీలో. సో ముఖ్యంగా చిన్నపిల్లలు అలాగే వృద్ధులు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. అత్యవసరం అయితే తప్ప ఎవరైనా సరే బయటికి రాకూడదు. కేవలం మీకు అత్యవసరం అయితేనే రండి. చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉండబోతుంది అంటున్నారు. ఒకసారి తిరుపతి నుంచి మా ప్రతినిధి సురేష్ జాయిన్ అవుతున్నారు మనతో. సురేష్ నాటికి డీటెయిల్స్ తెలుసుకుందాం. తిరుపతిలో ప్రజెంట్ కండిషన్ ఎలా ఉందో చూద్దాం. సురేష్, తిరుపతిలో ఇప్పటికే వర్షం పడుతున్నట్లుగా తెలుస్తోంది. సో ప్రజెంట్ అక్కడ పరిస్థితి ఏంటి? వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? అలాగే అక్కడి ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది దిత్వా వల్ల? దిత్వా ప్రభావం జిల్లాలో నిన్న నుంచి మొదలైందని చెప్పాలి. నిన్న ఉదయం నుంచి కూడా ఈదురుగాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత గంట కూడా తేలికపాటి వర్షపాతం నమోదవుతుంది. నిన్న సాయంత్రం వరకు కూడా తేలికపాటి వర్షపాతం నమోదైనప్పటి నుంచి రాత్రి నుంచి మాత్రం పూర్తిగా ఆ తుఫాన్ అనేది గంటకు పెరుగుతూ ప్రభావం మాత్రం చూపిస్తున్నటువంటి పరిస్థితి చిత్తూరు జిల్లాలో నెలకొంది. ఇంకా చిత్తూరు సరిహద్దు ప్రాంతాలు కావచ్చు, చెన్నైకి సరిహద్దు ప్రాంతాలుగా ఉన్నటువంటి మండలాలు కావచ్చు, ఇటు తిరుపతి జిల్లాలోని తమిళనాడుకి సరిహద్దు ప్రాంతాలుగా ఉన్నటువంటి మండలాలు కావచ్చు, ఈ ప్రాంతంలో మాత్రం తిరుపతి, ఇటు చిత్తూరులో కంటే కూడా కొంత అధికంగా వర్షపాతం నమోదవుతుంది. ఇవాళ మరింత తీవ్రత దాల్చేటువంటి పరిస్థితి ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ తెలియజేస్తారు. ఈ రకంగానే అధికారులు కూడా పూర్తిగా జిల్లా ప్రజలు, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజలంతా కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ఈ యొక్క పాత భవనాల్లో నివసించేటువంటి ప్రజలు కావచ్చు, అంతా కూడా అప్రమత్తం చేస్తుంది. ఎక్కడే కానీ ఎటువంటి సమస్య లేకుండా ఈ యొక్క అధికార యంత్రాంగం అంతా కూడా సంసిద్ధంగా ఉండాలంటూ కూడా ఉన్నతాధికారులు అధికారులకు జారీ చేసినటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి. ముఖ్యంగా ఇప్పటికే
ఆ రైతులు కొంత బాగా పంట నష్టం ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ తుఫాను ఎఫెక్ట్ మరింత 2 రోజుల పాటు మరింత తీవ్ర స్థాయిలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే రెడ్ జోన్ గా కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాను ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా అటు అన్నమయ్య జిల్లాలో మదనపల్లి కావచ్చు, ఇటు చిత్తూరు కావచ్చు, ఈ ప్రాంతాల్లో మరింత తీవ్రత దాల్చేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఆ సండే అనే సంగతి కూడా అధికారులతో తెలియజేసినటువంటి నేపథ్యంలో అన్నమయ్య జిల్లా, ఇటు చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లా సంబంధించినటువంటి అధికారులు మాత్రం నిన్న కూడా రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఎక్కడే కానీ ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు. ఎందుకంటే గడిచిన నెలగా కూడా అనేక వర్షపాతాలు నమోదవుతున్నాయి జిల్లాలో. గతంలో కూడా ముంతా తుఫాను కూడా రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎక్కడ చూసినా కూడా చెరువు వాగులన్నీ కూడా నిండి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క దిత్వా తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంటున్నట్టు వాతావరణ శాఖ తెలియజేసినటువంటి నేపథ్యంలో ఈ యొక్క వర్షపాతం అధికంగా నమోదవుతుంది. కాబట్టి ఇప్పటికే నిండిపోయినటువంటి ఈ కుంటలన్నీ కూడా ప్రవహించి అధిక ఉధృతంగా కూడా ప్రవహించేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఈ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామస్తుల్ని కూడా అప్రమత్తం చేయాలి ఎప్పటికప్పుడు అంటూ కూడా అధికారులకు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రేపు సోమవారం ఈ యొక్క వాతావరణం ప్రభావం మరింత తీవ్ర స్థాయిలో ఉంటే రేపు స్కూళ్లు, కాలేజీలు కూడా సెలవు ప్రకటించేటువంటి అవకాశం కూడా ఉన్నట్టు కూడా అధికారుల ద్వారా మనకు తెలుస్తుందని చెప్పాలి. అయితే ఈ దిత్వా తుఫాను ప్రభావం మాత్రం జిల్లాలో తీవ్రత దాల్చేటువంటి పరిస్థితి ఉందంటూ కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే నిన్న తేలికపాటి నమోదైనటువంటి వర్షం ఇవాళ రాత్రి నుంచి కూడా కంటిన్యూగా పడుతూనే ఉంది. ఉదయం నుంచి కూడా ఈ వర్షంతో పాటు ఈదురు గాలులు కూడా బాగా వీస్తున్నాయని చెప్పాలి. దాదాపు 10 నుంచి 20 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నటువంటి పరిస్థితి కూడా ఇవాళ ఉదయం 5 గంటల నుంచి కూడా కొంత తీవ్రత దాలుస్తుంది ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా. రానున్నటువంటి గంటకు కూడా మరింత తీవ్ర స్థాయిలో వర్షపాతం నమోదవుతుంది. కాబట్టి జిల్లా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఉన్నతాధికారులతో సూచిస్తున్నటువంటి పరిస్థితి నందు. రైట్. థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద తిరుపతిలో కూడా ఇప్పటికే వర్షం పడుతున్నట్లుగా తెలుస్తుంది. మీకు స్క్రీన్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను నేను ఇప్పటికే తిరుపతి, నెల్లూరు, చిత్తూరు ప్రాంతాల్లో పడుతున్నటువంటి వర్షాలకు సంబంధించిన డీటెయిల్స్. అలాగే కొంతమంది కామెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏం కామెంట్స్ చేస్తున్నారో చూద్దాం. అంటే చాలా ప్రాంతాల్లో ఇప్పటికే వర్షం పడుతున్నట్లుగా తెలుస్తుంది. సో కొన్ని ప్రాంతాల్లో సిచ్యువేషన్ ఎలా ఉందో వ్యూవర్స్ కామెంట్ చేస్తున్నారు. అశోక్ కుమార్ కామెంట్ చేస్తున్నారు, తిరుపతి నార్మల్ రైన్ స్టార్టెడ్, ఇప్పటికే తిరుపతిలో వర్షం మొదలైంది అంటూ కామెంట్ చేశారు. అలాగే అరుణ్ కామెంట్ చేస్తున్నారు, విజయవై ఫుల్ క్లౌడీ అంటూ, విజయవాడనా లేదంటే విజయనగరం అనా మీ ఉద్దేశం, ఫుల్ క్లౌడీగా ఉంది అంటూ కామెంట్ చేశారు. అలాగే రవికిరణ్ కామెంట్ చేస్తున్నారు, హైదరాబాద్ క్లౌడీగా ఉంది అని చెప్పేసి. అలాగే తిరుపతిలో భారీ వర్షం కురుస్తోంది అంటూ జీసస్ ఈజ్ ద లైఫ్ మిస్టీరియస్ కామెంట్ చేస్తున్నారు. తిరుపతిలో ఇప్పటికే భారీ వర్షం పడుతోంది అంటున్నారు. అలాగే ముఖ్యంగా ఇక్కడ తెలంగాణ మీద ఎఫెక్ట్ లేకుండా లేదు, ఆంధ్రప్రదేశ్కి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాల్లో కొంతవరకు ఎఫెక్ట్ ఉండబోతుంది. నల్గొండ, ఈ ప్రాంతాల్లో కూడా నల్గొండ కానీ లేదంటే సూర్యాపేట, ఇటు నుంచి లోపల ఉండేటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా వర్షం ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. అట్ ది సేమ్ టైం విపరీతమైనటువంటి చలి తెలంగాణలో ఉండబోతుంది. ఇప్పటికే చలి తీవ్రత పెరిగింది. వాతావరణంలో తేమ శాతం పెరగడం వల్ల, ఈ వర్షాల వల్ల మాయిశ్చర్ పెరగడం వల్ల వెదర్లో ఇంకా చలి తీవ్రత ఉండేటువంటి అవకాశం ఉంది. కానీ ఏపీలో ఇట్స్ గోయింగ్ టు బి హారిబుల్, మరీ భయంకరంగా ఉండబోతోంది ఈసారి పరిస్థితి. ముఖ్యంగా రానున్నటువంటి ఈ వారం రోజులు, ఇప్పుడు వర్షాలు పడబోతున్నటువంటి 3 రోజులు, ఆ తర్వాత మరొక 3-4 రోజుల పాటు కూడా తేమ శాతంలో పెద్దగా మార్పు ఉండదు. కాబట్టి రానున్నటువంటి వారం రోజుల పాటు అత్యంత దారుణమైనటువంటి సిచ్యువేషన్స్ ఉండబోతున్నాయి. ఏపీలో చాలా డ్రాస్టిక్గా చేంజెస్ ఉండబోతున్నాయి. టెంపరేచర్ ఫాల్ చాలా వేగంగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తోంది. సో బీ కేర్ఫుల్. మళ్ళీ ఆర్టీవీ మిమ్మల్ని హెచ్చరిస్తోంది, జాగ్రత్తగా ఉండండి. మీ ఏరియాలో సిచ్యువేషన్ ఏంటి, ఒకవేళ మీ ఏరియాలో సమస్యలు ఏమైనా ఉన్నా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అధికారులకు వెంటనే అలర్ట్ చేయండి. ఒకవేళ అధికారులు రెస్పాండ్ అవ్వకపోతే ఆర్టీవీకి తెలియజేయండి. మేము మీకోసం అధికారులను అలర్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇప్పటికే ప్రభుత్వం సైతం ఈ విషయంలో అలర్ట్ అయింది, కలెక్టర్లకు ఆదేశాలు వెళ్ళాయి. ఆయా ఏరియాలో సిచ్యువేషన్స్ ఎప్పటికప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే తెలుసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. లోకేష్ కూడా ఈ విషయంలో చాలా అలర్ట్గా ఉన్నారంటూ తెలుస్తోంది. మరోవైపు మంత్రి నారాయణని కూడా రంగంలోకి దించారు. సో అందరూ చాలా అలర్ట్గా ఉన్నారు. మీ ఏరియాలో ఒకవేళ సమస్యలు ఏమైనా ఉంటే ఎప్పటికప్పుడు అధికారులకు తెలియజేసే ప్రయత్నం చేయండి. 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు ఉండబోతున్నాయి. కాబట్టి ఒకవేళ పెద్ద చెట్లు కానీ లేదంటే బాగా పాతబడినటువంటి భవనాలు, గోడలు లాంటివి ఉంటే అక్కడి నుంచి కొంచెం దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా సముద్ర మట్టానికి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలు, అంటే సముద్రానికి దగ్గరగా ఉండేటువంటి ప్రాంతాల్లో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
సముద్రం బాగా ముందుకు వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఈదురుగాలుల కారణంగా అలలు తీవ్రత